వరంగల్ ఎంజిఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి దేవాదాయ ఏదైతే అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఉన్నారు. ప్రస్తుతం కొండ సురేఖకు సంబంధించి మహిళా దినోత్సవం ఈరోజు ప్రత్యేకించి మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీవీ పక్షాన మీకు ముందుగా శుభాకాంక్షలక్క. సో మహిళలు ఇంకా వివక్షకు గురవుతున్నారు, ఎందుకు? అది నిన్న మాకు సెక్రటేరియట్లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి మహిళా దినోత్సవం సెక్రటేరియట్లో జరుపుకున్నారు. వాళ్ళు ఒకటే మాట ఇచ్చారు, మాకు స్వేచ్ఛ వచ్చింది, ఇన్ని రోజులు మేము నిర్బంధంలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మాకు స్వేచ్ఛ వచ్చింది అని వాళ్ళు హ్యాపీగా జరుపుకున్నారు. కాకపోతే మీరు అన్నట్టుగా వివక్ష అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన సదస్సులు ఎన్ని పెట్టినా కూడా, ఎన్ని ఇన్సిడెన్సెస్ అయినా కూడా మీలాంటి పత్రిక వాళ్ళు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎన్ని రకాల ఐటమ్స్ ప్రొజెక్ట్ చేసినా కూడా మార్పు అనేది రావడం లేదు. మరి అది సమాజంలో ఈ విధంగా ఉండడానికి ముఖ్య కారణం ఈరోజు మనకు ఎలక్ట్రానిక్ ఏదైతే ఉందో ఈ సెల్ ఫోన్స్, దాన్ని వల్లనే నిజంగా యువత కానీ ఈరోజు సమాజం కానీ చెడిపోతూ ఉంది. కానీ దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని నేను అనుకుంటా ఉన్నాను. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు, సమానంగా ఉన్నారు. సో ఎక్కడో ఒక చిన్న చూపు అనేది కనబడుతుంది, ఎందుకు అసలు? అంటే ఇది మనది పురుషాధిక్య ప్రపంచం. ఈవెన్ అమెరికాలోనే బిన్ లాడెన్ భార్య నిలబడితే ఆమెను గెలిపేయలేరు. అమెరికా కంటే ఇంకా మన ఇండియా నయం. మహిళలను మనం మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, సీఎంలుగా ఒప్పుకుంటా ఉన్నాం. అంటే అమెరికా కంటే మనం ఇంకా అడ్వాన్స్ ఉన్నాం ఈ విషయంలో. ఇక్కడే కాదండి, ప్రపంచం మొత్తంలో కూడా వివక్షకు గురవుతుంది. అది ఏంటి అంటే పురుషులకు మేము పురుషులము అనేటువంటి ఒక అది, దాంతో తప్పితే ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళు మనసులో తెలుసు అది తప్పని, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేరు. అదే మార్పు రాకపోవడానికి కారణం. సో రాజకీయ రంగంలోకి మహిళలు ఇంకా కూడా రాలేకపోతున్నారు, ఆశించిన స్థాయిలో మహిళలు రాలేకపోతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఎప్పుడైతే 33% రిజర్వేషన్ రాజీవ్ గాంధీ గారు లోకల్ బాడీస్ లో పెట్టారో అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. తప్పనిసరిగా భార్యలను తీసుకొచ్చి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరే చూసాము, లాస్ట్ టైము ఎవరైతే కార్పొరేటర్లుగా ఉన్న భర్తలు ఉన్నారో ఈసారి మహిళలు రాగానే వాళ్ళ భార్యలను నించోబెట్టారు. దానివల్ల ఈరోజు లోకల్ బాడీస్లో వచ్చేసాయి. రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా చట్టసభల్లో 33% తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ కానీ మళ్ళీ 33% మహిళలు వచ్చే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్ అనేది లేకపోవడం వలన మహిళలను ఎంకరేజ్ చేయలేకపోతున్నారు. అది వచ్చిన తర్వాత 100% చేయాల్సిందే. ఆ టైం తొందరలోనే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంజిఎం రావడం జరిగింది. ప్రధానంగా ఎంజిఎంలో వాళ్ళు కావచ్చు, యూనియన్ వాళ్ళు కావచ్చు, లేదా మహిళలంతా కూడా మీకు ఏం సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు, వాటిని ఏ విధంగా పరిష్కారం చేయబోతున్నారు? అంటే ఇంటర్నల్గా వాళ్ళకి ఏవైతే కొన్ని బెనిఫిట్స్ రావాల్సినవి గవర్నమెంట్ నుంచి ఉన్నాయో అవి ఆగిపోయినాయి. గత ప్రభుత్వం ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చిన్న చిన్న అమౌంట్స్ కూడా వాళ్ళ ఆపేసి పనికి మాలిన ఈరోజు మన ఏదైతే జైలు పడగొట్టి 1600 కోట్లు పెట్టి అక్కడ కడుతున్నారు. ఆ 1600 కోట్లకు బదులు ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలు బాగుపడేవాళ్ళు, ఈ ఎంజిఎం బాగుపడేది. ఈ ఎంజిఎంను ఇట్లున్నది ఇట్లా వదిలేసి ఈరోజు అక్కడో హాస్పిటల్ని కట్టి దానికి ఎటువంటి దిశానిర్దేశం లేదు. దాన్ని ఏం చేయాలో కూడా ఈరోజు అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఇది పోయిన గవర్నమెంట్ యొక్క తప్పిదం వల్ల వీళ్ళందరికీ క్రియేట్ అయినటువంటి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు మా మీద ఒక బరువు బాధ్యత లాగా మేము భరించాల్సిన అవసరం ఉంది. వాటి పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఒక పక్క ఫైనాన్షియల్ బర్డెన్, ఒక పక్క వాళ్ళు వదిలిపెట్టిపోయిన సమస్యలు, వీటన్నిటినీ మళ్ళీ మేము గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేయడం, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా మేము మంత్రులందరం కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాము. ఇప్పటికే 4 గ్యారంటీలను ప్రవేశపెట్టాము. ఇవైతే చిన్న చిన్న సమస్యలు వీళ్ళు చెప్పేటి ఉన్నాయో ఒకటొకటిగా మేము పరిష్కరిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చెప్పారు ఏదైతే జైలుకు సంబంధించి, ప్రధానంగా జైలు సమస్యను కనుక మనం చూసినట్టయితే ఖైదీలకు, అంటే చాలా ఖైదీలు వేరే జైళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళని కలవడానికి కానీ, వాళ్ళని వెళ్ళడానికి కానీ, వాళ్ళ బంధువులు కానీ వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రాసలకు ఓర్చుకోవాల్సిన పరిస్థితి. 1600 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కడుతున్నారని చెప్తున్నారు. సో వాటి మీద మీరు ఏమైనా ఈ ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేయబోతున్నారు? ఎంక్వైరీ చేసినా ఇప్పుడు మనం ఏముంది, ఇప్పుడు అది వాళ్ళు ఆల్రెడీ లోన్ పెట్టి బ్యాంక్లో ల్యాండ్ పెట్టి లోన్ తీశారు. దాన్ని ఎట్లా చేయాలా అనేది మీటింగ్ పెట్టుకొని అది నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా ముఖ్యమంత్రి గారు అన్నిటి మీటింగ్స్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు మేము ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ జైలు బదిలీ చేయడం వలన
మొదలు కుటుంబ సభ్యులు కలవడమేమో కానీ వాళ్ళను కోర్టుకు తీసుకురావడానికి గతంలో ఒక 2 లీటర్లు 3 లీటర్లు ఖర్చు అయ్యేది బండికి. ఈరోజు ఖమ్మం నుంచి వచ్చిపోవాలంటే ఒక రోజంతా వీళ్ళు స్పెండ్ చేయాలా, దాదాపు 40-50 లీటర్ల డీజిల్ కాలుతుంది. అట్లా చూడండి, అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడ పెట్టిండ్రో అక్కడక్కడ వాళ్ళందరినీ కూడా ఈ డీజిల్ ఖర్చు పెట్టి తీసుకురావాలంటే ప్రభుత్వం మీద ఇది అధిక భారం. దానివల్ల సమయం వృధా, ఆరోగ్యాలు నష్టము, ఆర్థిక నష్టం. ఇక్కడ ఈ జైలు వల్ల ఇక్కడ నష్టం. ఇవన్నీ కూడా నష్టాల కోసమే చేసిన పనులు తప్పితే ప్రజల లాభం కోసం అవన్నీ కూడా ఈరోజు మా మీద పడడం వలన మేము వాటిని ఎట్లా దాటాలా అనేది ఈరోజు ముందు మాకు పెద్ద సమస్య ఉంది. దాన్ని అధిగమించి మేము ముందుకు పోవాల్సిన బాధ్యత కూడా మా మీద. చివరిగా చెప్పండి, అంటే గతంలో మహిళా స్త్రీ శిశు శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఒక మహిళా మంత్రిగా ఉన్నారు. చివరిగా ఇవాళ మహిళా దినోత్సవం, మహిళలందరికీ ఏం చెప్తారు? అందరూ కూడా శివరాత్రి సందర్భంగా మహిళా దినోత్సవ కార్యక్రమం రావడం ఆనందంగా ఉంది. మనం అందరం కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మరి పురుషులతో సమానంగా ఈరోజు సమాజంలో అన్నింటిలో ముందుకు నడుస్తూ ఉన్నాం. అదే ధైర్యము, అదే స్థైర్యంతో మనం ముందుండి మరి మన బాధ్యతలు నెరవేరుస్తూ, మహిళగా మన ఇంటి బాధ్యతలు కూడా నెరవేరుస్తూ, మన ఉద్యోగ బాధ్యతలు కానీ రాజకీయ బాధ్యతలు కానీ నెరవేరుస్తూ మన కుటుంబానికి మంచి పేరు తెచ్చి మనకు సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ప్రభుత్వానికి కూడా మనం అండగా నిలబడి ముందుకు నడిపించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.